హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ ఫుడ్స్. ఇప్పుడు మనము ఆకువీడు టైగర్ ప్రాన్ బిర్యానీ చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, పెరుగు వేసి బాగా కడగాలి. బాగా పీసి కడగాలి. ఈ సైజులో ఉంటాయండి టైగర్ రొయ్యలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా శుభ్రం చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. సో వాటిని ఒక మూకుడు పెట్టి దాంట్లో వేసి నీరు ఎగిరే వరకు పెట్టండి. అందులో ఉప్పు, పసుపు, ఆయిల్ కావాలంటే వేసుకోండి. ఉప్పు పసుపు మాత్రం కొంచెం కొంచెం వేయండి. ఇప్పుడు బిర్యానీ కోసం కొత్తిమీర, పుదీనా అంటే ఇది 8 పచ్చిమిరపకాయలు, కప్పు పెరుగు, 2½ స్పూన్ జీలకర్ర, మెంతులు, ధనియాల పొడి, 1½ స్పూను గరం మసాలా, 3 స్పూన్స్ కారము, 2 నిమ్మకాయల రసం. ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ వేపించి పెట్టుకోండి. ఇవి 1/2 kg క్వాంటిటీ ఉంటాయండి. ఈ విధంగా ఉంటాయండి. మీరు ఈ మూకుడు పెట్టుకొని ఇందులో వేపించిన ఆయిల్ ఉంది కదండి, ఆనియన్స్ ఆయిల్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. మీకు సరిపోదనుకుంటే ఇంకో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ వేసుకున్నాను. ఇక్కడ కేజీ రొయ్యలైనా కానీ కొద్దిగా తగ్గిందండి క్వాంటిటీ. పొట్టు అవి పోతాయి కదా, ఒక 1/2 kg కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. నేను ఇక్కడ 3 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఈ విధంగా 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక రొయ్యలు వేయండి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి కలిపి. పక్కన ఎసరిలోకి పెట్టుకోండి. ఇది మగ్గే వరకు. రెండు ఒకేసారి ఎట్ ఏ టైం అయిపోతాయండి. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి ఇలా చీల్చుకున్నవి, గరం మసాలా 1½ స్పూన్స్, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. 2 నిమ్మకాయల రసం వేసుకున్నాం కదా, కారము మీ కారాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి, ఇక్కడ ఒక కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కప్పు పెరుగు కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి, ఒక 5 నిమిషాలు. నూనె పైకి తేలాక కొద్దిగా పసుపు వేసుకోండి. నేను ఇందాక వేసుకోలేదు. ఇప్పుడు పక్కన వెసరు వస్తుంది. ఇందులో ఉప్పు, గరం మసాలా, మనము హోల్ గ్రెయిన్ విడిగా కొన్ని వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. ఎసరు వచ్చింది కాబట్టి రైస్ కూడా వేసేసుకోండి. సో ఈ విధంగా కుక్ అయ్యాక, ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యాక, రొయ్యలు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మనము మటన్, చికెన్ లాగా, కానీ ఈ విధంగా ఇంకా బాగుంటుంది. ఈ విధంగా పైన వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం కర్రీ తీసి లేయర్ లాగా వేసుకోవచ్చు. ఒక లేయర్ వేసి దానిపైన వేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇలా చేశాను. ఇప్పుడు ఎసరు నీళ్ళు వంచి వార్చినవి ఉన్నాయి కదా, ఇందులో ఒక టీ గ్లాస్ అన్ని వేసుకోండి. అడుగు మాడకుండా చక్కగా కుక్ అవుతుంది. కింద గ్రేవీ లాగా కూడా వస్తుంది మనకి. ఇప్పుడు నెయ్యి వేసుకోండి. ఒక కాయ నిమ్మరసం వేసుకోండి. పైన గార్నిష్ కోసం వేపించి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి పైన. ఇప్పుడు పైన మూత పెట్టి వంచి వార్చిన నీళ్ళు ఉన్నాయి కదండి, మీరు కావాలంటే పిండి కూడా పెట్టుకోండి. నేను నాకు ఇలాగ బాగా అవుతుంది. ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత పక్కన పెంక పెట్టుకోండి. ఈ విధంగా ఈవెన్గా కుక్ అవుతుందండి. ఈ విధంగా ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ టు సిమ్ చేసుకోండి. ఇదిగోండి పర్ఫెక్ట్గా అయిపోయిందండి ప్రాన్స్ బిర్యానీ, ఆకువీడు ప్రాన్స్ బిర్యానీ. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో చూసారుగా ఇలా రోస్ట్ అయిందో పీసు, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.